అంటే అక్కడ మీరు చెప్తుంది సార్, క్రిమినల్లో ప్రొఫెషనల్ జెల్సీ అవ్వచ్చు, లేదా వాళ్ళు పార్ట్నర్షిప్లో తేడా రావచ్చు. దట్ ఈస్ ఆల్ కాల్డ్ ప్రొఫెషనల్. ఆ టైంలో మీలాంటి ఆఫీసర్స్ వెళ్ళి పట్టుకుంటే మీ డిపార్ట్మెంట్ కూడా ప్రొఫెషనల్ జెల్సీ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా ఉంటుంది కదా, డెఫినెట్గా. ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మీ మీద వాచ్ చేస్తుంటారు, ఎక్కడ నెగిటివ్ దొరుకుతాడు. ఇప్పుడు ప్రదీప్ శర్మ 4 సంవత్సరాలు జైలు ఎందుకున్నాడండి? అదే అక్కడ ప్రొఫెషనల్ వాళ్ళు విత్ ఇన్ ది పోలీస్. ఇప్పుడు వాడిని ఇరికిచ్చేశారు కదండి. ది డిపార్ట్మెంట్ హెస్ ప్రూవ్డ్ దట్ ఈస్ హ్యావింగ్ నక్సెస్ విత్ ది అండర్ వరల్డ్. లేకపోతే 4 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. అలాంటి ఆఫీసర్ని 4 సంవత్సరాలు జైల్లో పెట్టుకుంటే బాంబేని వణికిచ్చాడు కదండి. అలాంటి జడ్జి జ్యుడిషియరీ ఈజ్ సో పవర్ఫుల్. దే ప్రూవ్ ది ఎవిడెన్స్, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, మెటీరియల్ ఎవిడెన్స్ అన్నీ ప్రూవ్ చేశారు. ఫర్ సేమ్ థింగ్ మా దానిలో కూడా పోలీసులో కూడా నీ పక్కనే ఉంటాడు ఎనిమి. ఎనిమి విల్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్. విత్ నీ పక్కనే ఉంటాడు. నీ దగ్గర ఎక్కడ బొక్క దొరుకుతుందా, ఎక్కడ నీ దగ్గర వీక్నెస్, వీక్ పాయింట్ ఏంటా, ఎందుకు నాకు జరిగింది అట్లా ఒకసారి. నాకు పర్సనల్గా జరిగింది. ఒక కరెన్సీ కేసుకి వెళ్ళాం మేము. కరెన్సీ కేసుకి వెళ్తే ఫెయిల్ అయిపోయింది. ఇది జనాల్లో ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే నేను ఐ యూస్ టు డ్రింక్ అలాట్. నేను ఏంటంటే నాది సోషల్ వర్క్ లైఫ్ వేరే లేండి. అది ఈ డిపార్ట్మెంట్స్ చాలా బ్రహ్మాండంగా అప్ టు మై సాటిస్ఫాక్షన్ సోషల్ వర్క్ చేస్తా బాగా బ్రహ్మాండంగా. అది చెప్పడం చెప్తే లేదు. సరే ఓ బార్లో కూర్చొని మందు కొడుతున్నా. ఎవరు? నేను గుంటూరులో నీలిమా బారిన ఉంటుంది. వీడు వచ్చాడు. మేము ఏమైనా ఇంటర్సూట్ చేసి ఫారెన్ కరెన్సీ తక్కువ దొరికింది. వచ్చి ఏం సార్ నేను చిన్నోడిని అంటే వచ్చి కూర్చున్నాడు బార్ కదా. నేను ఐ కాంట్ ఆస్క్ హిమ్ టు గెట్ అవుట్. కూర్చొని చిన్నోడు సార్ నేను మెడ్రాస్ పోయేదో 4 లిక్కర్ బాటిల్ తెచ్చుకుందాం అంటే నన్ను అన్యాయం చేసేసారు అజయ్. అని తర్వాత వాడు చెప్పుకుంటూ వస్తే వింటా ఉన్నా. మేము నోరిపి మాట్లాడితే లేదు, వాడు వెళ్ళి 10 మందికి చెప్తాడు సుధాకర్ ఎట్టానండి, అంతా వింటా ఉన్నా. వీడు వచ్చి నా దగ్గర కూర్చుని మాట్లాడి పలానోడు చెప్పుంటాడు సార్ మీకు మీ ఆఫీసర్లకి, అందుకే ఆ రోజు మీరు కరెక్ట్గా నా దగ్గరికి వచ్చారు నేను చెప్పుంటాడు. ఏదో తాగిడ పోయాడు. తాగితే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వారికి ఆడ ఉంటాను తెలుసు. వస్తే రమ్మన్నారు. వెళ్ళాను. ఒక సోప్ అంటే 2 నిమిషాలు కూర్చుని ఏంటి నువ్వు వాడికి ఇట్లా చెప్పావంటాను. నేనేం చెప్పాను అసలు వాడు నిజంగా చెప్పలేదు, కానీ వాడు కల్పించాడు. ఎవడైతే వాడు నా మీద కొంచెం గురుకున్నాడు. ఏదో బతిమాలి సుధాకర్ సార్ చెప్పాడు మీకు ఇన్ఫర్మేషన్ నా మీద ఎవడు ఇచ్చాడు అని చెప్పి వాళ్ళకి చెప్పాడంట. ఇది ఇలాంటి పెద్దవి జరుగుతాయి. మీరు ఇప్పుడు ప్రదీప్ శర్మ రేంజ్లో తీసుకుంటే చాలా పెద్దవి జరుగుతాయి. లేకపోతే ప్రదీప్ శర్మ అట్లాగా అందుకని ఇన్ఫర్మేషన్ షేర్ చేయరండి. నేను చెప్పిన సిల్వర్ కేసు ఉంది. ఒక బ్యాచ్ మొత్తం అక్కడికి వెళ్ళారు, ఓ బ్యాచ్ మొత్తం ఇక్కడ. వీ నెవర్ న్యూ వాట్ వీఆర్ డూయింగ్ ఈచ్ అదర్. సో మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. ఈ కాన్సెప్ట్ మీరు చెప్పిన వర్షన్ జరుగుతుంది కూడా, ఇప్పుడు కూడా జరుగుద్ది. అందుకని ఎవ్రీబడి ఈజ్ కేర్ఫుల్ అబౌట్ దేర్ ఓన్ బిజినెస్. అంటే మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రిటైర్ అయిపోయారు. 3 months ముందు బయటకు వచ్చేసాను అక్కడ. ఎందుకంటే మా కమిషన్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు. ఆయన అన్నాడు నేను అయ్యేటప్పుడు వస్తాను. తర్వాత ఏం చేశారండి? ఆఫ్టర్ దట్ 4 years ఖాళీగా ఉన్నానండి. 2012 రిటైర్ అయ్యాను. 4 years ఖాళీగా ఉన్నా. 4 years తర్వాత రాఘవ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మా కమిషనర్స్ అందనమాట. వాళ్ళు ఒకళ్ళు అడిగారు నన్ను, వాళ్ళ లైజనింగ్ ఆఫీసులో ఉన్నాయి. ఐ వర్క్ విత్ దెమ్ ఫర్ 4-5 months చేశాను. కానీ అక్కడ ఐఎమ్ నాట్ హ్యాపీ. అంటే దే యూస్ టు పే మంచి ఇచ్చారు. తర్వాత గరుడవేగా అని మీరు పేరు వినే ఉంటారు, కొరియర్. వాళ్ళకి మా డీసీ కన్సల్టెంట్గా ఉన్నాడు. వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి ఒక 4 నెలలు పనిచేశాను. మొన్న రిజిస్ట్రేషన్ వచ్చేదాకా చేశాను వాళ్ళతో. రిజిస్ట్రేషన్లో నేనే బయటకు వచ్చేసాను. ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఐ విల్ గెట్ సమ్ ఎక్సలెంట్ పెన్షన్. మై 3 sons ఆర్ సెటిల్డ్. మై వైఫ్ ఈజ్ ఆల్సో రిటైర్డ్ టీచర్. సో మై హాబీస్ ఈజ్ ఐఎమ్ ఏ క్లబ్ బర్డ్. వేర్ ఎవర్ ఐ గో ఫస్ట్ నా సర్కిల్ పెరగడానికి కారణం ఏంటంటే నేను ఏ ఊరు వెళ్ళినా ఫస్ట్ ఆఫీస్ క్లబ్లో మెంబర్ జాయిన్ అవుతాను. ఐఎమ్ ఏ ప్యూర్లీ క్లబ్ బర్డ్. నేను ఎన్ని పనులున్నా ఐ హ్యావ్ టు లివ్ ఫర్ మై సెల్ఫ్ ఫర్ 3 to 4 hours ఇన్ ది ఈవినింగ్. ఫతి మైదానికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఫతి మైదానికి అన్ని క్లోజ్ చేశారు. సో ఐ డూ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అబౌట్ మై డిపార్ట్మెంట్. ఎందుకంటే డిపార్ట్మెంట్ చాలామంది మా వాడిని హెరాస్ చేశారు, వీడు హెరాస్ చేశారని. ఎందుకు హెరాస్ చేస్తారంటే నీకు వాళ్ళతో డీల్ చేయడం చేత కాదు. అబ్సల్యూట్లీ నేను టఫెస్ట్ ఆఫీస్తో పనిచేశాను. మీనా ఉన్నాడు ఇక్కడ, అక్కడ పోస్టింగ్ కానీ నీ తోలు తీస్తాడన్నారు. చివరికి అదే మీనా సుధాకర్ ఈ ఫైల్ ఉంది స్టడీ చేసి చెప్పు, బయటికి తీసుకెళ్ళబాకు. ఎందుకంటే అది ఎడిషనల్ కమిషనర్ తర్వాత దీని దగ్గరికి వస్తుంది. ఇన్స్పెక్టర్, సూపరింటెండెంట్, జేసీ, ఏసీ
అది నాకు ఇచ్చి స్టడీ కరెక్ట్గా ఉంది చెప్పి నేను సంతకం పెడతాను అంటే అక్కడ దాకా వచ్చేసాడు. అంత బిలీఫ్. ఐ గాట్ కమెండేషన్స్, రిటర్న్ కమెండేషన్స్. అది రివ్యూ ట్రిబ్యునల్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మా దానిలో వన్ థింగ్ యూ ఫర్గాటన్, డిడ్ నాట్ ఆస్క్ మీ, అది అడుగుతారు. నేను చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసిన లేదు మీరు, మీకు పోలీసుకి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. అవర్స్ ఈజ్ ఎ క్వాసీ జ్యుడిషియరీ. పోలీస్ కేసు పెడితే ఇట్ హ్యాస్ టు గో టు ది జ్యుడిషియరీ. మాది అట్లా కాదు, మేమే కేసు పెడతాం, మేమే ఎడ్యుకేట్ చేస్తాం. మా కేసు పెడితే మా అంత అయిపోయిన తర్వాత ఫైల్ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత ఫైనాన్షియల్ లెవెల్ బట్టి అసిస్టెంట్ కమిషనరా, డీసీయా, జేసీయా, కమిషనరా వీళ్ళు అడ్జుడికేట్ చేసేస్తారు. అంటే ఎడ్యుకేషన్ అంటే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. దానికి దెర్ ఈజ్ అన్ అపీల్స్, కమిషన్ అపీల్స్ ఉంటాడు. బిలో ద ర్యాంక్ ఆఫ్ కమిషనర్ అయితే ఎడ్యుకేషన్ ఆర్డర్ని యూ కెన్ గో టు ద కమిషన్ అపీల్స్. అబోవ్ ద ర్యాంక్ ఆఫ్ కమిషనర్ అయితే దే హ్యావ్ టు గో టు ట్రిబ్యునల్. కమిషన్ అపీల్స్లో కానీ ఓడిపోయాడు అనుకోండి, మేము ఓడిపోయినా, వాళ్ళు ఓడిపోయినా, పార్టీ ఓడిపోయినా, దే కెన్ గో టు ద ట్రిబ్యునల్. ఓకే. దెన్ ఫైనల్ దెర్ ఇస్ సెటిల్మెంట్ కమిషన్. అన్ని ట్రిబ్యునల్లో కూడా ఓడిపోతాడు, వాడికి ఇంత 2 కోట్లు కట్టమంటారు. అంటే అదొక కేసు కూడా ఉంది నాది, మీ టైం ఉంటే చెప్తాను. అది ఏంటంటే సెటిల్మెంట్ కమిషన్ అంతా చూస్తాడు, చూసి ఫైల్స్, పెనాల్టీస్ అన్నీ కొట్టేది, డ్యూటీ ఎంత కట్టడం అంత ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తాడు. అది ఫైనల్. ఇంకా దాని తర్వాత ఇంకెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అయినా కానీ ఈ నంది పైప్స్ వాళ్ళు నేను కర్నూలులో చేస్తున్నప్పుడు దే వెంట్ టు మెడ్రాస్ హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఎందుకంటే వైట్ కలర్ జాబ్ వాడికి దే విల్ ఎక్స్ప్లాయిట్ ఈచ్ అండ్ ఎవ్రీ లకోన్ ఆఫ్ లీగల్ లకోన్ ఎక్స్ప్లాయిట్ చేస్తారండి. అది మన సిస్టంలోనే ఉంది. ప్రతి ఒక్క చిన్న లీగల్ లకోన దే విల్ ఎక్స్ప్లాయిట్ ఎవ్రీథింగ్. తర్వాత మీకు ఇంకొక కేసు చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను నేను. ఇంట్రెస్టింగ్ కేసు ఇది 100% యూఎస్ చెప్పాను, పేరు కూడా చెప్పాను మీకు. పెద్ద కేసు ఉంది హైదరాబాద్లోని. 100% పేరు చెప్పాను, మర్చిపోయారు మీరు. వదిలేండి, ఆ కెమెరా ఆఫీస్ చెప్తాను నేను మరి. ఒక్క నిమిషం. ఆయన ఇప్పుడు ఎంపీ, వాళ్ళది ఎంత పెద్ద కేసు అంటే మీరు చెప్పారు సరే, సంతకాలు పెట్టేస్తారు ఆఫీస్లో, క్లబ్లో కూర్చుని, అదే అట్లాంటిది అనమాట. నేను వెళ్ళి ఛార్జీ తీసుకున్నాను. నేను తిరుపతి నుంచి కర్నూలు వచ్చా. కర్నూలు నుంచి ఐ కేమ్ హియర్. ఐ వాజ్ గివెన్ రేంజ్ వేస్తున్నప్పుడు బాగానే ఉంది. అంతా ఉందా, అందరూ పెద్ద కొత్త సూపరింటెండెంట్ రాగానే అందరూ వస్తారు, మీట్ అవుతారు. సార్ మేము పలానా కంపెనీ రావాళ్ళ అంటే చీఫ్లో పైన ఫ్యాక్టరీ మేనేజర్స్ వాళ్ళు కొంచెం హైయర్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళు కూడా వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు, బాగానే ఉంది. నరసింహరావు గారు అని మా బాస్, నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. ఆయన నా ఏసీ అయ్యాడు అక్కడ. ఆయన కింద నేను. ఈచ్ డివిజన్లో 5 రేంజ్లు ఉంటాయి, ఒక రేంజ్ సూపరింటెండెంట్ నేను. ఎవేషన్ ఆఫ్ డ్యూటీ అనేది మెయిన్లీ ఎక్కువ భాగం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఉంటుంది. టొబాకో ప్రొడక్ట్స్ మెయిన్, హెవీ డ్యూటీ అవి. ఆల్ టొబాకో ఎవేషన్ ఉంటుంది, ఫార్మాస్యూటికల్ ఎవేషన్ ఉంటుంది, ఐరన్ స్టీల్ ఎవేషన్ ఉంటుంది. ఎవేషన్ లేని ప్రోడక్ట్ లేదు. ఈ కేసు ఏంటంటే చాలా హై ప్రొఫైల్డ్ కేసు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఒక యూనిట్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఐరన్ స్టీల్ బాగుంది. పక్కన ఒక 100% ఈవైవి పెట్టారు. దానికి 100% ఈవైవికి డెవలప్మెంట్ కమిషన్ హ్యాస్ టు గివ్ పర్మిషన్. వాళ్ళ ఆఫీసు అక్కడ ఉంటుంది, వైజాగ్లో ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేసు అనమాట, మీకు కళ్ళు తిరిగిపోయే కేసు ఇది. డెవలప్మెంట్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చేసింది, యూనిట్ స్టార్ట్ చేశారు. పక్కనే ఈ పక్క ఒక యూనిట్ ఉంది, ఈ పక్క ఇంకో యూనిట్ ఉంది. స్టార్ట్ చేశారు. ఎలక్షన్ ప్లాంట్ అండ్ మిషన్ అంతా అయిపోయింది. డెవలప్మెంట్ కమిషన్ ఏంటంటే దే విల్ ఫిక్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ యూనిట్ కూడా మేము ఇస్తాం లైసెన్స్ని. ఐ వాజ్ ఇన్ఛార్జ్ అమీర్పేట. ఇప్పుడు 400 లైసెన్స్లు ఇచ్చాం. ఇది కస్టమ్స్ ప్రైవేట్ బాండెడ్ వేర్ హౌస్ లైసెన్స్లు అంటారు. ఆ లైసెన్స్లు వాళ్ళు ఇండిజినియస్ గూడ్స్ ఏమో ఎక్సైజ్ ఫ్రీ, డ్యూటీ ఉండదు. ఇంపోర్ట్ అయితే ఇంపోర్ట్ డ్యూటీ ఫ్రీ. కాస్ట్ ప్రైస్కి తెచ్చిపెట్టుకుని క్యాపిటల్ గుడ్స్, ఆల్ క్యాపిటల్ గుడ్స్ కెన్ బి బ్రాట్ ఆర్ పర్చేస్డ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ కస్టమ్స్ ఆర్ ఎక్సైజ్ డ్యూటీ. ఇది 100% ఈవీ అనమాట. నేను చెప్పింది ఈ ఐరన్ స్టీల్ కూడా పెట్టి వైజాగ్ నుంచి ఫస్ట్ కేసు స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వైజాగ్ నుంచి ఇన్గాడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు, ఐరన్ ఇన్గాడ్స్ టు మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ది గుడ్స్. ఫ్యాక్టరీ ఎక్కడ? కర్నూలు దగ్గర? హైదరాబాద్లో పెద్ద మీ రేంజ్ అది. కర్నూలు నా జ్యూరిడిక్షన్లో ఉంది. కర్నూలులో ఇంకో పెద్దది సేమ్ థింగ్ జరిగింది నేను ఉన్నప్పుడు అక్కడ. ఓకే. ఇన్గాడ్స్ వైజాగ్ నుంచి వచ్చినాయి. అది రొటీన్కి వస్తూ ఉన్నది. డిఆర్ఐ ఘాట్ పక్క చాలా పెద్ద షాట్ ఆయన. మీరు పేరు చెప్తే అదిరిపోతారు. ఇప్పుడు కూడా ఉన్నాడు.
ఇప్పుడు కూడా ఉన్నాడు ఇక్కడే. నేను ఎందుకు చెప్పకూడదంటే చెప్పినా పెద్ద నష్టం ఉండదు, కానీ ఎందుకు అనవసరంగా లేనిపోయిన కాంట్రవర్సీ. ఇన్గార్డ్స్ వస్తుంది, డిఆర్ఐ ఏం చేశారంటే పట్టుకున్నారు. పట్టుకోవటం వంటి గూడ్స్ దొరకలేదు, లారీ నెంబర్సు, షిప్పింగ్ బిల్లు అవన్నీ ఉంటాయి కదా, ఎన్ రూట్ ప్రతి ఒక్క చెక్ పోస్ట్ చూశారండి. గూడ్స్ హ్యావ్ నాట్ కమ్ టు హైదరాబాద్, విశాఖపట్నం. ఐరన్ ఇన్గార్డ్స్ డ్యూటీ ఫ్రీ because the unit is 100% export oriented unit. These raw material capital goods are because they have the development commission fix certain amount. ఇంత నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలి, నువ్వు డ్యూటీ ఫ్రీ రా మెటీరియల్ తెచ్చుకున్నావు కాబట్టి ఇది ఎక్స్పోర్ట్ చేయాలి, సో దట్ విల్ గెట్ ద ఫారెన్ కరెన్సీ. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్పోర్ట్. రాలేదు. నేను ఆ ఫైల్ నా దగ్గర వచ్చింది, చదివా మొత్తం, అందుకే నాకు బాగా క్లియర్గా తెలుసు అనమాట. వెళ్ళింది, పట్టుకున్నారు, అంతా అయింది. దే ఎస్టాబ్లిష్ దట్ ది గూడ్స్ హ్యావ్ నాట్ బిన్ రిసీవ్డ్ దిస్ ఎండ్. కేసు నడుస్తూ ఉంది, కేసు ఈజ్ గోయింగ్ ఆన్. అప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకున్నప్పుడు మా కమిషనర్ పిలిచాడు నన్ను, మా అసిస్టెంట్ కమిషనర్, మా డివిజన్కి ఒక అసిస్టెంట్ కమిషనర్ పిలిచి, నా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, పిలిచి సుధాకర్ జాగ్రత్త, టెంప్టేషన్ అది అన్నాడు. నాకు అర్థమైపోయింది. అక్కడ మందికి ఇషారా కాఫీ మా డిపార్ట్మెంట్లో ఊరికే కొనసాగుదారు, మొత్తం తెలిసిపోద్ది. టెంప్టేషన్ జాగ్రత్త అన్నాడు. నేను అంటే కోడ్ టెంప్టేషన్ అంటే ఏమండి కోడ్ అది టెంప్టేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ అని. అదే కోడ్ టెంప్టేషన్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త అన్నాడు. అంటే టెంప్టేషన్ అంటే ఇది ఎక్కువ ఉంటుంది. అదే అర్థమైందండి. జాగ్రత్త, నువ్వు వాళ్ళతో ఎవరితో అందరు మంచి యూనిట్లు, అందరు వెరీ గుడ్ పీపుల్, బట్ దీస్ ఫెలోవర్స్ ఆర్ లిటిల్ బిట్ హై ప్రొఫైల్ వాళ్ళు అని. సరే అన్నాను, వచ్చేసాను. వస్తున్నారు, మామూలుగా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, దే ఆర్ హ్యాపీ. వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే చేయించుకున్నారు. ఓ రోజు ఫైన్ డే ఒక లెటర్ వచ్చింది మాకు డెవలప్మెంట్ కమిషనర్ దగ్గర నుంచి. ఏసీకి వస్తుంది. ఏసీ వస్తే రేంజ్కి ఒక ఏసీ కింద 5 రేంజ్లు ఉంటాయి అన్నమాట, డివిజన్ కింద. అది నాది కాబట్టి నాకు ఫార్వర్డ్ చేసి వెరిఫికేషన్, ప్లీజ్ సబ్మిట్ ద వెరిఫికేషన్ రిపోర్ట్ అన్నాడు. అది డెవలప్మెంట్ కమిషన్ నుంచి వచ్చింది. ఏమని, ఇంతవరకు వీళ్ళు దే హ్యావ్ నాట్ ఫుల్ఫిల్డ్ ది ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్. 5 సంవత్సరాలు ఇస్తాడు, 5 సంవత్సరాల్లో ఫిలప్ చేయాలి. వాళ్ళు అసలు ఒక్క కన్సైన్మెంట్ కూడా ఎక్స్పోర్ట్ కాలేదు. ఎక్స్పోర్ట్ అయింది కానీ దాని వివరాలు సరిగ్గా లేవు. అంటే సరే అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వెహికల్ తీసుకురామని చెప్పితే, నా కార్డులో వెళ్ళేవాడిని. జనరల్గా నేను వెహికల్ పంపిస్తారండి, ఎందుకంటే మీకు తెలుసు కదా, ఆటోమేటిక్గా దే విల్ కమ్ అండ్ పిక్ అస్ అప్. అది ఇండస్ట్రీ ఏరియాలో ఉంటుంది అనమాట. వెళ్తే ఎట్లుందంటే, పైన షెడ్ రేకులు ఎగిరిపోయినాయి గాలి మనకి, అంత ఓపెన్గా ఉంది. గోడ చుట్టూ గోడ ఉంది, పక్కన ఇంకో యూనిట్ ఉంది, ఐరన్ స్టీల్ రీడ్రాయింగ్ యూనిట్ వాళ్ళు. ప్లాంట్ అండ్ మిషనరీ అంతా ఇంపోర్టెడ్. అంత ఇప్పుడు డెవలప్మెంట్ కమిషన్ ఇచ్చిందంటే ఆల్ క్యాపిటల్ గుడ్స్ ఇంపోర్టెడ్, రా మెటీరియల్ ఇంపోర్టెడ్, డ్యూటీ ఫ్రీ. ఈ తుప్పు పట్టిపోయి రస్ట్ పట్టేసి ఉన్నాయి. ఇప్పుడు మేము రిప్లై ఇవ్వాలి. నేను ఏమని ఇవ్వాలి? ఎస్, ద ఫ్యాక్టరీ ఈజ్ ఇన్ వర్కింగ్ కండిషన్ ఇవ్వాలి. వెలిగిస్తారు, అక్కడంతా కనిపిస్తుంది కదా, ఇవ్వాలండి. అదే టెంప్టేషన్ అనేది ఏంటంటే, అది ఎవడు చూస్తాడు? ఎవడు చూస్తాడు చెప్పండి? నేను చూస్తాను, లేకపోతే మా ఏసీ చూస్తాడు, ఇంకెవడు చూస్తాడు దానికి? వైజాగ్ నుంచి వాళ్ళు రారు కదా. డెవలప్మెంట్ కమిషన్ మా రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ స్టేక్స్ ఆర్ వెరీ హై. సో ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. చూసిన తర్వాత చాలా బాగుంటారు నాతోటి వాళ్ళు. అంటే ఫ్రెండ్ ఎప్పుడు కూడా ఎస్ఎస్సి ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ ఫ్రెండ్లీ ఎస్ఎస్సి అని కదా, ఎస్ఎస్సిని ఇబ్బంది పెట్టకూడదు, ప్రొడక్షన్ అయిపోద్ది, దేశం ఎకానమీ అని. సరే నేను కూడా అన్నాను, ఇట్లా ఉంటే నేను ఇవ్వలేను, మీరు ఒకసారి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి, ప్లాంట్ అండ్ మిషనరీ ఇన్స్టాల్ చేసి రన్నింగ్ కండిషన్లో డెఫినెట్గా ఇచ్చేస్తాను, ఐ గివ్ 1 వీక్ టైం అన్నా. 1 వీక్ సరిపోదండి అన్నాడు. సరే ఐ గివ్ 1 మంత్ టైం అన్నాను. 1 మంత్ అయిన తర్వాత రమ్మన్నాడు, వెళ్ళాను. ఈలో మా ఏసీ చెప్పారు, సార్ దే ఆర్ గెటింగ్ ఇట్ డన్ అన్నాడు. బట్ ఎనీహౌ బీ కేర్ఫుల్ అన్నాడు. ఆయన అప్పుడు కూడా మళ్ళీ కాషన్ చేశాడు. ఈజ్ వెరీ లర్న్ మ్యాన్. వెళ్తే అన్నీ ఇన్స్టాల్ చేసి పడేశారు మొత్తం అంతా. కంప్లీట్ ప్లాంట్ అండ్ మిషనరీ ఫిట్ అయిపోయి అంతా ఫిట్ చేశారు, బ్రహ్మాండంగా కనపడుతుంది. ఒకసారి స్విచ్ ఆన్ చేయమన్నా, స్విచ్ ఆన్ చేయమన్నా. రన్నింగ్ చూపించాడు నాకన్నా. అంటే లేదు సార్, పవర్ లేదు సార్ అన్నాడు. పక్కన మీ యూనిట్ కదా, పవర్ తీసుకోండి అన్నా. లేదు సార్, మా బిల్స్ చాలా పెద్ద బిల్స్ పెండింగ్ ఉండి తీసి పారేశారు, ఇప్పుడు దీన్ని పవర్ తీసుకుని మేము స్విచ్ ఆన్ చేయాలంటే వీలు పడదు అన్నాడు. ఎట్లా ఇప్పుడు నేనేం చేయాలి? పెద్ద ఆబ్లిగేషన్, పెద్దోళ్ళు, ఎంపీ. అర్థమైంది మీరు చెప్తుంది. ఇక అది చెప్పి నేను ఐ వాజ్ జస్ట్ థింకింగ్. సరే నేను సొల్యూషన్కి వచ్చాను. ఏంటంటే, నువ్వు పని చేయండి,
మీరు నాకు ఇన్స్పెక్షన్ వచ్చారు కదా, మీరు ఒక రిప్రజెంటేషన్ పెట్టండి, ఫోటోలు తీయండి, మీరు ఇన్స్టాల్ చేసిన ఫోటోలు అన్నీ తీయండి, ఫోటోలన్నీ తీసి ఒక రిప్రజెంట్ ఇన్స్పెక్షన్ అయింది మాకు అని లెటర్ పెట్టమన్నాను. నేను చేసిన దాన్ని ఆ లెటర్ వాడు పెట్టాడు, ఫోటోలు గిటోలు ఇన్స్టాల్ చేసిన ప్లాంట్ అండ్ మిషనరీ అంతా అయిపోయిన తర్వాత ఆ రిప్రజెంటేషన్ అట్లే మా ఏసీ దగ్గర తీసుకెళ్ళి, సార్ ఇదిగోండి ఇది పరిస్థితి ఇట్లా ఉంది, ఓరల్గా చెప్పాము ముందు, ఓరల్గా చెప్పి ఇట్లా ఉంది ఏం చేయమంటారంటే పంపించు, రిప్రజెంటేటివ్ పంపించు, నువ్వు రాసి నువ్వేం చూసావు రాసి పెట్టేశాను. అక్కడ వాడిని కర్ర చావకూడదు, కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు, పంపించి ఇట్లా ఉందని చెప్తే వీళ్ళు ఎంత తెలివి వాళ్ళు అంటే ఫ్రాడ్ ఎట్లా జరుగుద్ది, ఏ లెవెల్లో జరుగుతుందో చెప్తాను సార్. వైట్ కలర్ ఫ్రాడ్స్ ఎట్లా ఉంటాయంటే, సరే మా ఆఫీస్ ఈజ్ వర్నరబుల్ టు ఎనీబడి, ఇప్పుడు పబ్లిక్ ప్లేస్ కదా, అందులో జవాన్లు ఉంటారు, వాళ్ళు ఏముందండి దట్ వెరీ ఈజీ టు ట్యాకిల్. మన రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ప్రతిరోజు వచ్చి ఒక కాగితం ఇస్తారు, ఇన్వర్డ్ కరెస్పెక్టివ్ రిటర్న్ అని అదని ఇచ్చి ఉద్రయించుకెళ్తూ ఉంటారు కదా, సో తెలిసిపోద్ది జవాన్లకి, చదువుకున్న జవాన్లు ఉంటారు అందులో. సరే నేను రిపోర్ట్ అయింది రిజెక్ట్ చేసేద్దామని చెప్పేసి ఇట్ వాజ్ రిజెక్టెడ్. నో, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ వర్కింగ్ కండిషన్, ది ఎంటైర్ డ్యూటీ కెన్ బి రికార్డెడ్ అని పెట్టేసాం మేము. ఇప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వాడు ఎంతో కోట్లు కట్టాలి. ప్లాంట్ అండ్ మిషనరీ, రా మెటీరియల్ తెచ్చి రా మెటీరియల్ ఇన్వాయిస్ ఇక్కడ రాలేదు, ఆ కేసు రన్ అవుతుంది ఓ పక్క నుంచి, అది హెవీ కేసు కోర్టులలో ఉంది. అది పెడితే ది గవర్నమెంట్ మనం అనుకునేది లీగల్ అకౌంట్స్ అంటారు చూసారా, వీడు ఎప్పుడైతే మా దగ్గర నుంచి రిజెక్షన్ లెటర్ వెళ్ళిందో వీడు అంటే రెగ్యులర్గా మీకు ఇంకోటి చెప్తాను, హిల్టన్ టొబాకో చెప్పాలి దీనికి కనెక్టెడ్ అనమాట, వెరీ ఇంట్రెస్టింగ్. అది కూడా ఎప్పుడైతే లెటర్ వెళ్ళిందో ఆ లెటర్ కంటే ముందు మనిషి వైజాగ్ వెళ్ళిపోయాడు. వైజాగ్ వెళ్ళి అక్కడ కవర్లు ఓపెన్ చేస్తారు, జవాన్లు ఓపెన్ చేసి స్టాంప్ వేసి సెక్షిస్తారు, ఆ కవర్ అక్కడ చింపేశారు. ఆ కవర్ ఇది వెళ్ళలేదు అసలు, మా కవర్ మాది రిజెక్ట్ చేసింది వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి హెవీ స్టేక్స్ డెవలప్మెంట్ కమిషన్ ఉన్నాడు కదా, వాళ్ళు మీట్ అవుతారు. మీట్ అయ్యి హెవీ స్టేక్ అయిపోతే వాడు ఏమన్నాడంటే, బికాస్ దిర్ ఇస్ నో రిప్లైస్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సెంట్రల్ ఎక్సైజ్ కన్సర్న్డ్ సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్ అనదర్ 5 years is granted. డెవలప్మెంట్ కమిషన్ గ్రాంట్ అయ్యి వచ్చింది. కానీ మీరు ఇచ్చే లెటర్ అక్కడ రీచ్ అయిందా లేదా అని ఫాలో అప్ ఉంటుందా మీ దగ్గర? మేము వాడికి ఇచ్చేసామంతే, దట్ ఈజ్ అప్ టు హిజ్ లుక్అవుట్. అది మాకు రాశాడు వాడు, మాకు రిమైండర్ ఇవ్వలేదు. ఇది మనీ ప్లేస్ వైటల్ రోల్ హియర్. వాడు ఏం చేశాడు, రిప్లై రాలేదని ఇచ్చేసాడు, అది ఎక్స్టెండ్ చేశాడు. మాకేంటి ఎక్స్టెండ్ వచ్చింది, అప్పుడు నేను ట్రాన్స్ఫర్ అయిపోయా. ఆ తర్వాత ఏమైంది లేదు. సిమిలర్ ఇష్యూ హిల్టన్ టొబాకో కేసు అని నేను ఫస్ట్లో ప్రాసిక్యూషన్స్కి వచ్చాను కొత్తగా, కాకినాడ కస్టమ్ నుంచి రాగానే వేశారు. అది చాలామందికి దాని ఇంపార్టెన్స్ తెలియదు. ట్రిబ్యునల్ సెల్లో ఉంటుంది, అన్ని ఎడ్యుకేషన్ ఆర్డర్లు రివ్యూ చేస్తారు, అది ట్రిబ్యునల్. ప్రాసిక్యూషన్స్ అప్పట్లో 5 లక్షల కంటే ఎక్కువ కానీ పడితే వాడిని ప్రాసిక్యూట్, ఆ రోజుల్లో గైడ్లైన్స్ ఉండే, ఇప్పుడు కూడా మారుతూ ఉంటాయి గైడ్లైన్స్. ప్రాసిక్యూట్ చేయమంటే నాకు 2 కేసులు ఇచ్చారు, ఒకటి స్కానర్స్, ఒకటేమో హిల్టన్ టొబాకో. స్కానర్స్ మీద నేను చాలా ఫైట్ చేశాను, రోజు కోర్టుకు వెళ్ళేవాడిని. వాడు మా లాయర్కి నా గొడవలు జరిగినాయి. ఆడక్కడే ఉంటాడు, అఫెండర్ కోర్టులో ఉంటాడు, కానీ వాడు మనకు తెలియదు వాడని. తర్వాత ఇది స్కానర్స్ అంటే ఏమంటే డాక్టర్ అది చిన్నది, అది పోయిందనుకోండి, స్కానర్లు తుప్పుబట్టి రెవెన్యూ లాస్ ఎయిర్పోర్ట్లోనే వాటిని స్క్రాప్ గమ్మేసి ఉంటారు. నేను 6 నెలలు చేశాను. హిల్టన్ టొబాకో కేసు మాత్రం ఇట్స్ వెరీ బిగ్ హైఫై కేసు అనమాట. ఎవ్రీ మంత్ ఢిల్లీ నుంచి ఒకడు వచ్చేవాడండి, వాడు వచ్చేవాడు, నాకు ఢిల్లీ అని తెలియదు, వచ్చి అట్లా తొంగి చూసేవాడు మా సెక్షన్లో. అది డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూషన్లో ఎవరు రాకూడదు, తొంగి సూపర్ డాయా అనేవాడు. నేను వర్మ ఏంటి యూజ్ దట్ ఫెలో, నీ తెలీదా అని చెప్పి తర్వాత చెప్తాను. రోజు ఈవినింగ్ బయట చెప్పాడు, వాడు ఢిల్లీ వాడు, హిల్టన్ టొబాకో కేసు ప్రాసిక్యూషన్ ఫైల్ మన దగ్గర ఉంది, అది నీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇప్పుడు, నేను హ్యాండిల్ చేయలేని చెప్పేశాడు. భయం వేసాడికి, దాన్ని చేపెడితే కాలిపోద్దని భయం వాడికి. అది నీకు ఏమని చెప్పాను, నువ్వు చేయగలవు కదా అన్నాడు. మాను ఆరి తీరినోడు ఇట్లాంటి వాటిలో నాకు ఇట్లాంటిది శస్త్రప్రాయంగా చేస్తా అని చెప్పాను. తర్వాత మా సూపరింట్ వచ్చాడు, నా ఫ్రెండ్ ఏసీ రిటైర్ అయిపోయాడు, ఆయన చనిపోయాడు, ఇప్పుడు లేడు. అంటే సుధాకర్ వాడు 2 సంవత్సరాలు తిరుగుతున్నాడు, నేను వచ్చిన దగ్గర నుంచి 2 years నేను వెళ్ళిపోతున్నాను, వాడిని ఎట్ట హ్యాండిల్ చేయాలో నాకు తెలియట్లేదు, నువ్వేమైనా డీల్ చేయగలవా అన్నాడు. డీల్ చేయాలి అంటే డీల్ చేస్తానండి, కానీ నా స్టైల్లో నేను డీల్ చేస్తాను, మీ స్టైల్ కాదన్నా. సరే ఎక్కడ మీటింగ్ అంటే 5 స్టార్లో మీటింగ్ పెట్టారు. చెప్తాను, సీ హౌ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. మీకు పోలీసులో చెప్తున్నాను, అంత బట్ట బయలైపోతుంది, రోడ్డు మీద జరుగుతాయి, మర్డర్లు అన్నీ జరుగుతాయి, ఇవన్నీ సైలెంట్గా జరిగేది చాలా ఉంటాయి. సరే వాడు 5 star రోడ్లో వాడి తిరాడున్నా డైలీ తాజ్లో దిగుతాడు. వెళ్ళి కూర్చున్న తర్వాత
ఒకటే వాడిని స్ట్రైట్కి వస్తాను యూడీ చేయమన్నాడు, మాట్లాడమన్నాడు. వాళ్ళు ధైర్యంగా ఉంటాడు. ఆ పొట్టుడు ఏమైనా చేస్తే వండర్స్ చేయొచ్చు. కానీ నేను ఐఎమ్ కమిటెడ్ టు మై ఓన్ ప్రిన్సిపల్స్. వాట్ ఐ కెన్ హెల్ప్ యూ, ఇన్ వాట్ వే ఐ కెన్ హెల్ప్ యూ. ఇట్ ఈజ్ నాట్ ఏ ఓపెన్ ఏం కాదు కదా. ప్రాసిక్యూషన్ ప్రపోజల్స్ పెట్టాలి, ఎవరెవరిని ప్రాసిక్యూట్ చేయాలి. హిల్టన్ వెరీ బిగ్ టొబాకో ఎవేషన్ కేసు అనమాట. అది హిల్టన్ వినే ఉంటారు. జస్మిలార్ కంపెనీ, హిల్టన్ టొబాకో పెద్ద కేసు. వాళ్ళ ఆఫీసు మన మన లకిటి కపూర్లు వంతెన దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అదే ఇప్పుడు రాయలసీమ రుచులు గలీలో ఉంటుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్కి లేదు. సరే ఏసీ గార్డ్స్ వాట్ వే ఐ కెన్ హెల్ప్ యూ అని అడిగి స్ట్రైట్ క్వశ్చన్. ఏమొద్దు సార్ నాకు, నేను ప్రతి నెలా వస్తున్నాను. నేను వచ్చినప్పుడు మా ఫైల్ పొజిషన్ ఏంటో చెప్పండి. 2 సంవత్సరాలు వస్తున్నాడంటే 2 సంవత్సరాల ఫైల్ కూడా ముట్టుకోలేదు. భయపడ్డారు, వీడు వస్తున్నాడు ఏమవద్దు, ఏమి రాస్తే ఏమవద్దు. నాకు ఫైల్ హ్యాండ్ ఓవర్ చేయలేదు అప్పటికి. చాలా విచిత్రం అనమాట. సరే నేను ఒక్కడినే ట్రాన్స్ఫర్ ఫ్యామిలీని తీసుకురాలేదు. దిల్షునగర్లో ఒక రూమ్లో ఒక బ్యాచులర్ ఉండేవాడిని. నేను చెప్పాను సరే చేస్తాము, ద రెస్ట్ యూ స్పీక్ టు మై సూపరింటెండెంట్ అన్నాను. నాకు తెలిసిపోయింది సార్ వాడు ఢిల్లీ నుంచి నెల వచ్చి ఫైల్ పొజిషన్ అంటే వాడు అవతల అంత యాంగ్జైటీగా ఉంటాడు డైరెక్టర్లు వాళ్ళు. వీడు ఇప్పుడు నా వెంటనే మైండ్ అక్కడ ఢిల్లీగా బాబు దగ్గరికి వెళ్ళిపోయింది నా మైండ్. సరే స్పీక్ మై సూపరింటెండెంట్. సూపరింటెండెంట్ ఏదో మాట్లాడుకున్న తర్వాత సుధాకర్ గారు ఫైల్ మీకు అఫీషియల్గా హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీరు చూడండి. సరే ఫైల్ తీసుకున్నాను. అది 3 కేసులు. హిల్టన్ టొబాకో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు 2, ఎన్ని కేసులు ఇంత లా ఫైల్ అనమాట. దగ్గర మోర్ దెన్ 200 to 300 పేజెస్ ఎడ్యుకేషన్. ఒక కమిషన్ అపాయింట్ చేశారు దానికి ఢిల్లీలో. గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ వన్ కమిషనర్ టు ఎడ్యుకేట్ ఇట్. 3 కలిపి ఒకే ఎడ్యుకేషన్ ఆర్డర్. నేను అది ఒక వారం బట్టి నాకు చదివి అర్థం చేసుకుంటానికి. ఫైనల్గా మొత్తం అంతా అయింది. వీడు నెక్స్ట్ మంత్ వచ్చాడు. వచ్చినప్పుడు సూపర్ని కలిచాడు. నన్ను అడిగాడు ఏం సార్ అంటే నేను చదివాను, ఫైల్ చదువుతున్నాను. అందులో ఏంటంటే దానిలో ఎంతమందిని ప్రాసిక్యూట్ చేయాలి, ఓకే డైరెక్టర్స్, తర్వాత వాళ్ళ మేనేజరు, ఆపరేషనల్ మేనేజరు, అట్లా కీ పీపుల్ ఉంటారు ఈ ఎవేషన్కి. వాళ్ళ కనుసైగుల్లోనే ఈ టొబాకో సిగరెట్ ఎవేషన్ జరుగుద్ది. తక్కిన వాళ్ళందరూ వర్కర్స్. దెన్ జస్ట్ థింకింగ్, చూసిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారు సార్ అని అడిగాను. వేర్ డూ సే మిస్టర్ సుధాకర్ అంటే ఐ స్టే ఇన్ సో ప్లేస్ అన్నా. ఓ రోజు నేను ఆ ఫైల్ ఇంటికి తీసుకొని చదివాను, టైం ఉండేది కదా అక్కడ చదవటానికి. ఓ రోజు 8 o'clockకి నేను ఫైల్ చదువుతూ ఉన్నానండి. అసలు ఆ సందులు గొంతులు వీడు ఢిల్లీ వాడు ఎట్లా నా రూమ్కి వచ్చేసాడు. ఈ కేమ్ టు మై రూమ్. వస్తే కరెక్ట్ ఆ ఫైల్ చదువుతున్నాను నేను. పక్కన పెట్టేశాను. ఇంకా విల్ గో ఫర్ డిన్నర్ అన్నాడు. కదా డిన్నర్కి వెళ్ళాము. హోటల్కి తిన్నా అయిపోయిన తర్వాత రేయార్ कुछ करना ही पड़ता है इसको అన్నాడు. मैं क्या करता हूँ साहब, ये ప్రాసిక్యూషన్ ఫైల్ ఏదైనా కేసు అయితే ఏదైనా హెల్ప్ చేయొచ్చు, ఏదైనా ఎడ్యుకేషన్ షోకాజ్ నోటీస్ రాసేటప్పుడు అలాగే చాలా దొరుకుతాయి మా దానిలో. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లోని వీక్ చేస్తారు. పర్పస్ఫుల్ అట్లాంటి కేసు చాలా చూసి నేను రివ్యూ సెక్షన్లో చేస్తాను కమిషనర్ దగ్గర. అట్ ది స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషనే కేసు వీక్ అవుద్ది. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కమిషనర్ మోస్ట్ ఆఫ్ ది ఆర్డర్స్ అన్ని కన్ఫర్మ్ చేస్తారు. ఎర్రర్ ఇన్ ద రైట్ సైడ్. ఓకే, అది అప్పీలు పోగానే అప్పీలో పోతాయి అనమాట. ఇప్పుడు ఈ కేసు ఏమైంది సార్ అంటే డిన్నర్కి వెళ్ళారు. ఏదండి డిన్నర్కి వెళ్ళారు. వెళ్ళి వచ్చేసి నా కేసు మొత్తం స్టడీ చేసిన తర్వాత అది ఏమైంది వాడు నేను నా కంక్లూషన్ వచ్చేసిన తర్వాత ఇట్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఎందుకంటే హెవీ క్రోర్స్లో ఉంది. బట్ లీగల్లో కొన్నాను. బట్ ది కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ బై ఇన్కమ్ ట్యాక్స్ బాంబే. వినండి, ఆల్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ దేర్ ఇన్కమ్ ట్యాక్స్ బాంబే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి మా బాంబే సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు రికార్డు తీసుకుంటానికే సంవత్సరం పట్టింది. ఏది ఫోటోస్టేట్ కాపీలు. ఆ ఫోటోస్టేట్ కాపీల మీద ఆధారంతో ఒక షోకాజ్ నోట్ ఇష్యూ చేశారు, ఎడ్యుకేట్ చేశారు ఢిల్లీలో. నో వీ వాంట్ టు గోస్ ఫర్. వీడు నాతో ఇప్పుడు మా సూపరింటెండెంట్తో కాంటాక్ట్లో ఉంటాం కాదు కదా, ఈ హాజ్ ఇన్ కాంటాక్ట్ విత్ కమిషనర్, చీఫ్ కమిషనర్ ఆల్సో. ఆ లెవెల్లో ఉంటుందండి ఇది. నాట్ స్మాల్ థింగ్స్. ఇప్పుడు ఏంటి, నేను దాని లీగాలిటీ చెప్పాలి. నేను ఐ హ్యావ్ టు రైట్ నేను బేసిక్ ఆఫీసర్స్ నోట్ రాస్తే కానీ అక్కడి నుంచి బండి స్టార్ట్ కాదు. పైనోడు అని డెసిషన్ తీసుకోవాలంటే వీడు రాసిన దాన్ని బట్టి, లేకపోతే అంతా రికార్డెడ్ ఉంటుంది. రేపు పొద్దున్న రివ్యూ చేశాడు అనుకోండి, వాసిపోద్ది వీడికి.
సో నేను అంత చేసిన తర్వాత మాకు కమిషనర్ గారు ఫైల్ పుటప్ చేస్తే వాడు పిలిచి మా డీసీని ఏసీని ఏమో నెల రోజులు ఫైల్ పెట్టుకున్నారు. వాడు చెప్పలేకపోయారు ఏంటో అది అంతలా వాళ్ళు చదివి అంత గుడ్డి సంతకం పెట్టి నెల రోజులు పెట్టి గుడ్డి పంపించారు. నేను మొత్తం చెప్పేశాను, వాడు చూడకుండా చెప్పాను, ఫైల్ చదివాను కదా, వాట్ యూఆర్ గోయింగ్ టు ఐ రైట్ మై క్లియర్ యాజ్ పర్ యాజ్ క్లియర్గా నో ప్రాసిక్యూషన్ కెన్ బి టేకెన్ ప్లేస్ హియర్ బికాజ్ సింపుల్ 2 lines 2 సంవత్సరాలు పెట్టిన ఫైలు బికాజ్ ఆల్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్ దేర్ విత్ ఇన్కమ్ ట్యాక్స్ బాంబే and in case we want to prosecute them we have to get the original documents because court will not accept any photostat copy of the document. అది కమిషన్ దగ్గరికి వెళ్ళింది. నేను 6 నెలలు అక్కడ ఉన్నా. ఆ ఫైల్ ఏమైంది ఇప్పుడు కూడా తెలియదు. అంటే వైట్ కాలర్ రెఫరెన్స్ ఎన్నైనా చేయొచ్చు. డిపెండ్స్. ఎట్లా ఉంటుందంటే కమిషనర్ ఏమంటే ఇప్పుడు నేను అనుకోవడం చీఫ్ కమిషనర్ దాన్ని పక్కన పడేసాడు, కోస్ట్లో ఉన్నాడు చాలా కాలం, వాడు వెళ్ళిపోయాడు. ఆ ఫైల్ అక్కడే చీసీ ఆఫీస్లో ఉంటుంది, అది మూలకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రాసిక్యూషన్ చేయలేము కదా ఎవరిని. నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్ పోవే తరం కూడా చూద్దాంలే, అదే ఇదేంటి డస్ట్లో కలిసిపోద్ది అనమాట. అలాగే దేర్ ఆర్ మోర్ దెన్ కపుల్ ఆఫ్ కేసెస్ వేర్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే దాన్ని వీక్ అయిపోద్ది. ఇప్పుడు ఒక్క చిన్న ఎగ్జాంపుల్, 2 యూనిట్లు ఉన్నాయి బొల్లారంలో. ఒక యూనిట్లోంచి సరుకు తయారు చేసి ఇంకో యూనిట్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వెళ్ళారు, ప్రివెంట్ వాళ్ళు పట్టుకున్నారు. అది నేను ఆ కేసు నేను రివ్యూ చేశాను. పెట్టుకుని నేను అడ్డంగా రాసేసాను. మా నరసింహరావు గారు మా డివిజన్లో వేసి నాకు తర్వాత డీసీకి వచ్చాడు. ఏందో ఎట్లా రాసావు, వాడు మొత్తాన్ని ఇమీడియట్ సస్పెండ్ చేయమంటాడు, ఇన్వెస్టిగేషన్ ఉన్నాడు, ట్రైబాగ్ అన్నాడు. మరి ఏంటో ఉన్నది కాదు, నువ్వు యాక్సెప్ట్ చేసేది ఇన్వెస్టిగేషన్ గురించి బాకు అంటే అది ఏం చేశారు, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఇంకొక కంపెనీకి వెళ్ళింది. ఇక్కడ క్లియర్ అయినట్టు ఏమీ లేదు, లారీ నెంబర్లు ఉన్నాయి. అక్కడ సూపర్వైజర్ యాక్సెప్ట్ చేశాడు, మెటీరియల్ ఎవిడెన్స్ లేదండి, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఉంది. అది చాలు కదా, సరిపోదు. అంటే పోలీస్ లాగా సరిపోదు. నీకు నువ్వు ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసావంటే దీనికి రా మెటీరియల్ అకౌంట్ ఉంటుంది. అక్కడ రా మెటీరియల్ అకౌంట్ ఉంటుంది. ఏది RG1 RG2 ఏమో ఇది 5 ఫినిష్డ్ గుడ్స్, Part 1 Part 2 అని 2 ఉంటాయి. తర్వాత రా మెటీరియల్ అకౌంట్. నువ్వు ఆ రికార్డు మొత్తం సీజ్ చేసి ప్రపోర్షనేట్గా ఇంత రా మెటీరియల్ రిలీజ్ చేశారు ప్రొడక్షన్కి, ఇంత ప్రొడ్యూస్ అయిందని ప్రూవ్ చేయాలి. వీళ్ళు సింపుల్గా కేసు వెళ్ళి రైడ్ చేస్తే దొరికిపోయాడు ఏదో జరిగింది అక్కడ. దాని తర్వాత ఏదో రికార్డు అసలు మెయిన్ రికార్డు ఏమి సీజ్ చేయకుండా ఏదో పెట్టి షోకాజ్ని ఇచ్చారు. అది కమిషనర్ కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే మా కమిషనర్ ఎవడు కూడా ధైర్యంగా ఏది తప్పు ది షోకాజ్ నోట్ ఈజ్ నాట్ కరెక్ట్, ఐఎమ్ డ్రాపింగ్ అని ఒక్కడు కూడా ఉండడు. ఒక్క కమిషన్ అపీల్స్ ట్రిబ్యునల్ అంటారు. వీళ్ళేంటి భయం, రేపు పొద్దున ఏమైతే ఉద్యోగం అని. ప్రతి ఒక్కరు నేను ఎన్నోసార్లు ఆర్గ్యూ చేశాను మా కమిషనర్ తోటి, సార్ మీరు ఇట్ ఈస్ నాట్ వర్త్ గోయింగ్ ఫర్ అపీల్ అంటే, లెట్ దెమ్ గో అని అపీల్ అయితే వీల్ కన్ఫర్మ్ ఇట్ అంటాడు. ఎందుకండి అంత భయం అంతే కాదు, వాళ్ళు ఎప్పుడు రిస్క్ తీసుకుని డ్రాప్ చేయరు కేసుని. మా డిపార్ట్మెంట్ ఎన్నో చూశాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.